దొంగలు పడ్డరు, కంచె వేసేందుకు పైసలు లేవు, కాపాడే సిబ్బంది లేరు. భద్రాచల రామయ్యకు ఉన్న 1347 ఎకరాల్లో మిగిలింది 220 ఎకరాలే. మిగిలినవన్నీ కబ్జాల పాలు చేష్టలుడిగిన ఎండోన్మెంట్ శాఖ. ఇది కల్వకుర్తి మండల పరిధిలోని రఘుపత్పేట దగ్గర ఉన్నటువంటి రామాలయం దగ్గర ఇదే పరిస్థితి. అదేవిధంగా దక్షిణ భద్రాద్రిగా పేరు చెప్పుకునే సిరిసనగండ్ల సీతారాములకు సంబంధించిన భూములు, దేవుడి భూముల్లో కూడా ఇదే ఉంది. అంటే వందలాది వేలాది ఎకరాలు ఉన్నప్పటికీ కబ్జాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మార్చాలలో కూడా ఆలయం ఉంది, ఆ ఆలయానికి సంబంధించిన భూములు కూడా కబ్జా గురి కావడం జరిగింది. అంటే గ్రామాన మండలం, జిల్లా స్థాయిలో, తాలూకా స్థాయిలో ఎక్కడ కూడా నియోజకవర్గ స్థాయిలో భూములున్న, దేవాలయ భూములున్న ఎవడికి వాడు, ఒకడు కులాన్ని అడ్డం పెట్టుకుని, ఒకడు మతాన్ని అడ్డం పెట్టుకుని, ఒకడు రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని, ఒకడు రాజకీయ కుటుంబాలు లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు, ఇలా అనేక మంది దేవుడి భూములను కబ్జా చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒకసారి చూస్తే దేవుడి భూముల్లో దొంగలు పడ్డారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామికి మొత్తం 1347.11 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 220 ఎకరాలు మాత్రమే దేవస్థాన ఆధీనంలో ఉన్నాయి. మిగిలిన 1126.28 ఎకరాలు కబ్జాల పాలయ్యాయి. ఈ భూములను తిరిగి దక్కించుకునేందుకు హైదరాబాద్ లోని ఎండోన్మెంట్ ట్రిబ్యునల్లో కేసులు నడుస్తున్నాయని ఆఫీసర్లు చెప్తున్నారు. ప్రస్తుత విలీన ఆంధ్రప్రదేశ్ ఎటపాక మండలం పురుషోత్తమ పట్నంలో 917 ఎకరాలను సోమరాజు పురుషోత్తమ దాసు అనే భక్తుడు 1978లో రిజిస్టర్ వీలునామా ప్రకారం ఆలయానికి దానం చేశారు. ప్రస్తుతం ఆ భూములు ఆంధ్రలో ఉండడంతో అక్కడి భూములను దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో లోకల్ ఆఫీసర్ల అండదండలతో పొలిటికల్ లీడర్లు కలిసి దేవస్థాన సిబ్బందిపై దాడులు చేస్తున్నారు. 40కి పైగా ఫిర్యాదులు చేసిన ఆంధ్ర పోలీసులు ఆక్రమణదారులపై కేసులు నమోదు చేయడం లేదు. మిగిలిన చోట్ల భూములు ఉన్నా కౌలు వస్తుంది, కానీ పురుషోత్తమ పట్నం భూముల నుంచే దేవస్థానానికి కౌలు రావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ భూముల్లో దొంగలు పడ్డారు. 1000 ఎకరాల భూములను కాజేశారు. ఎండోన్మెంట్ రికార్డులో భూములు కనిపిస్తున్న ఫీల్డ్ లెవెల్లో మాత్రం మాయమయ్యాయి. భూములకు పక్కనే ఉన్న రైతులు కొంత కలుపుకోగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ధరణి పేరుతో మరికొన్నిటిని కొట్టేశారు. మొత్తం దేవాదాయ శాఖకు చెందిన 90,000 ఎకరాలకు గాను 50,000 ఎకరాలు మాత్రమే ధరణిలో నమోదయ్యాయి. మరో 40,000 ఎకరాలు ఎవరి పేరుతో ధరణిలో ఎంట్రీ అయ్యాయో లెక్క తేలడం లేదు. ఆక్రమణను గుర్తించిన చోట్ల భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు దేవాదాయ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్న సమయంలో వారిపైన దాడులు జరుగుతున్నాయి. సర్వే చేసి భూములకు హద్దులు నిర్ణయించే దేవాదాయ శాఖ భూములుగా బోర్డులు పెడితే రాత్రికి రాత్రి తీసేస్తున్నారు. దీంతో ఎండోన్మెంట్ ఆఫీసర్లకు ఏం చేయాలో పాల్పోవడం లేదు. పర్యవేక్షణ లోపం వల్లే దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం కావడానికి ప్రధానంగా సిబ్బంది పర్యవేక్షణ లోపడే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయాల వారికి మాన్యం భూములను సర్వే చేయించే వాటి చుట్టూ హద్దురాలను ఏర్పాటు చేయడం, ఫెన్సింగ్ లాంటివి ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేదు. ఫీల్డ్ లెవెల్లో టెంపుల్ కు చెందిన ఎండోన్మెంట్ ఆఫీసర్ ఈవోలే భూములకు కూడా బాధ్యత వహిస్తున్నారు. ఆయా భూముల మీద వచ్చే నామమాత్రం కౌలు డబ్బులను ధూపదీప నైవేద్యాలకు ఖర్చు కోసం వాడుతున్నారు. డివిజన్, జిల్లా స్థాయిలో అధికారులకు దేవాదాయ భూముల్లో బోర్డులు పెట్టడం తప్ప భూములు కబ్జా కాకుండా చర్య తీసుకునే అధికారం లేదు. భూముల సర్వే కోసం సర్వే అండ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ అధికారులను, రెవెన్యూ అధికారులను కబ్జాదారులను ఖాళీ చేయించేందుకు పోలీసుల పైన ఆధారపడాల్సి ఉంటుంది. ఇక అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఆలయ భూముల్లో మట్టి తొలకాలు జరుగుతున్న, మొత్తం భూములని మాయం చేస్తున్న ఈవోలు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో మొదటికే మోసం వస్తుంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీల చెరువు శ్రీ రామచంద్ర స్వామి ఆలయానికి చెందిన 18.25 ఎకరాల భూమిలో 2 ఏళ్ల కింద 3.6 లక్షల మెట్రిక్ టన్నుల మట్టిని స్థానిక బీఆర్ఎస్ నేత అక్రమంగా తరలించారు. మట్టి తరలింపును మొదట్లోనే ఈవో అడ్డుకుంటే 18 ఎకరాల భూమి గుల్లయ్యేది కాదు. 40% భూములు ఎంటర్ కాలే. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయ మాన్యం భూములు ఉన్న సర్వే నెంబర్లను నిషేధ జాబితాలో చేర్చాలని రెవెన్యూ ఆఫీసర్లను దేవాదాయ శాఖ కోరింది. అయినా ధరణిలో 40% భూములు ఎంట్రీ కాలేదు. ఎంట్రీ అయిన భూముల్లో కూడా ఫీల్డ్ పొజిషన్ లో కబ్జాలు జరుగుతున్న విషయం ఈవోలు సకాలంలో గుర్తించలేదు. ఆలయ భూములను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న వారే అన్యాయకాంతం చేస్తున్న, పక్కనున్న రైతులు తమ భూముల్లో కలుపుకుంటున్న, చర్యలు తీసుకునే పరిస్థితి ఉండడం లేదు. క్షేత్రస్థాయిలో భూముల పరిస్థితి గురించి ఉన్నతాధికారులు కూడా పట్టించుకోకపోవడంతో కోట్ల విలువైన భూములు కబ్జాదారుల పాలవుతున్నాయి. ఖమ్మం జిల్లా
తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడులో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చెందిన 512.13 ఎకరాలకు సంబంధించిన హక్కుల వివాదం ఉంది. దేవాలయం పేరుతో పట్టాదారు పాస్బుక్ నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించగా వరంగల్ రెవెన్యూ అధికారుల దగ్గర ప్రస్తుతం ఇష్యూ పెండింగ్ లో ఉంది. ఈ భూములన్నీ ప్రస్తుతం ఇతరుల ఆధీనంలో ఉన్నాయి. ఖమ్మం రూరల్ మండలం కాచిరాజు గూడెం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి 123.10 ఎకరాల భూములు ఉండగా మొత్తం ఆక్రమణతోనే ఉన్నాయి. ఈ భూములపైన ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ కేసులు నడుస్తున్నాయి. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని ముష్టికుంట్లలో ఉన్న శ్రీ శంభులింగేశ్వర శ్రీ కోదండ రామ ఆలయాలకు 135.19 ఎకరాల మాన్యం భూములు ఉండగా మొత్తం భూమి ఇతరుల ఆక్రమణలోనే ఉంది. ఖమ్మం శివారులో గుంటి మల్లేశ్వర స్వామి ఆలయానికి చెందిన 6.05 ఎకరాల అత్యంత ఖరీదైన భూమి అన్యాక్రాంతమైంది. ఖమ్మం జిల్లా బజార్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కు చెందిన 11.26 ఎకరాల భూమి కూడా ఇతరుల కబ్జాలో ఉంది. ఇది కల్వకుర్తి మండలంలోని సీతారాములకు సంబంధించిన ఆలయానికి సంబంధించి కూడా ఖచ్చితంగా భూమి 100 ఎకరాల భూమి కబ్జాలకు గురి కావడం జరిగింది. రామగిరికి సంబంధించిన భూములు, అదేవిధంగా దక్షిణ భద్రాద్రికి చెప్పుకునే సిరిసనగండలో కూడా సీతారాములకు సంబంధించిన భూములు కబ్జాలు కావడం జరిగింది. ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండపేటకు సంబంధించి శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయానికి సంబంధించిన భూములు కూడా కబ్జా కావడం జరిగింది. మార్చలలో గ్రామం ఇండ్లలో ఆనుకొని ఉన్నటువంటి ఆలయానికి సంబంధించి కూడా భూములు అన్యాక్రాంతం కావడం జరిగింది. కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే ప్రధానంగా టిఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్ల పాటు పాలించిన ఈ కాలంలో లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే గుండాలుగా రౌడీలుగా దౌర్జన్యాలు చేసి దేవుడు భూములని చూడలేదు, ప్రజల భూములని చూడలేదు, ప్రభుత్వ భూములని చూడలేదు, అన్ని దోచుకునేది ఆ దొంగలే. కాబట్టి ఈ దేవుని భూములు కూడా దోచుకునేది ఆ దొంగలే. కాబట్టి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కుమ్మక్కై ఈ అక్రమాలు చేశారు కాబట్టి వాళ్ళని అడ్డుకునే పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి కనీసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ దేవాలయ భూములు అన్యాక్రాంతం ఏవైనాయో వీటన్నిటి కూడా బయటకు తీయాల్సిన అవసరం ఉంది. లెక్కలు బయటకు తీసి అక్రమాలకు గురైనటువంటి ఈ ఆలయ భూములన్నింటి కూడా తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇది ప్రభుత్వానికి కానీ దేవాలయ ఆలయాలకు కానీ లేదంటే ఈ రాష్ట్ర ప్రజలకు కానీ అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ దేవాలయ భూములు అన్యాక్రాంతమైన ఈ భూములన్నింటి కూడా తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది.